హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, మన చాలా సందర్భాల్లో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ లేక మనం అయితే ఆన్లైన్ యూపీఐ పేమెంట్స్ కానీ లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే మనం చేయలేకపోవచ్చు. సో ఈ వీడియోలో మనకి ఏంటంటే కనుక మనకి ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ యూపీఐ పేమెంట్స్ అయినా చేయడానికి ఎలా చేయాలి అనే సంగతి ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో దీనికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అట్లీస్ట్ మీరు ఒక్కసారైనా సరే మీ ఫోన్ నెంబర్ని యూపీఐతో అయితే లింక్ చేసుకోవాలి. భీమ్ యాప్తో అయితే లింక్ చేసుకుని దాంతోపాటు ఒక ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది అనేది యూపీఐ ఐడిని మీరైతే జనరేట్ చేసుకుని ఉండాలన్నమాట. సో ఈ రెండు ఉంటే కనుక మీకైతే ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సరే ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఏం చేయాలో ఇవ్వడం అంటే చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏం చేయాలంటే మీరు స్మార్ట్ ఫోన్ వాడినా లేకపోతే ఫీచర్ ఫోన్ వాడినా సరే మీకు ఏంటంటే ముందు యూపీఐ ఐడి అయితే మీరైతే లాగిన్ అవ్వాలన్నమాట ఒక్కసారి అయినా సరే. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీరు డైల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. ప్యాడ్లో నెంబర్ అయితే డైల్ చేయాలి. ఇందులో మీకు ఏంటంటే *99# అని చెప్పేసి మీకైతే డైల్ చేయగానే సో మీరు ఏ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో అక్కడ మీరు రిజిస్టర్ అయ్యారో ఆ రిజిస్టర్ సిమ్తో మీరైతే కాల్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనబడతాయి. సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలెన్స్, మై ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్, ట్రాన్సాక్షన్స్, యూపీఐ పిన్ అని చెప్పేసి ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే కనబడతాయి. సపోజ్ మీరు మనీ పంపించాలనుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే కనుక 1 అని మీరు క్లిక్ చేస్తే కనుక సెండ్ మనీ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనబడుతుంటే మొబైల్ నెంబర్ ద్వారా పంపించవచ్చు, యూపీఐ ఐడి ద్వారా పంపించవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆల్రెడీ బెనిఫిషియరీ ఐడి ఏదైనా యాడ్ చేసుకుంటే ప్రీవియస్గా దాని ద్వారా పంపించవచ్చు, లేదా అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ 2 ఎంటర్ చేసి అయితే పంపించవచ్చు. సపోజ్ నేను ఎగ్జాంపుల్ కోసం అందరికీ జనరల్గా మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం. 1 అని మీరు పంపించాలన్నమాట. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది కదా, అక్కడైతే మీరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో నేనైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వస్తుందో. సో సెండ్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేరు అయితే వస్తుంది. సపోజ్ నా పేరే కాబట్టి ఇక్కడ చూసుకుంటే కనుక డి సాయి చంద్ర అని చెప్పేసి ఇమీడియట్గా చూపిస్తుంది అనమాట. సో ఎవరైతే మీరు పంపిద్దాం అనుకుంటున్నారో అతని పేరు అయితే ఇక్కడ కనబడుతుంది. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే అమౌంట్ అయితే ఎంటర్ చేయమని చెప్తుంది. ఎంటర్ అమౌంట్ రూపీస్ అని చెప్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ కోసం మీకు ₹1 పంపిస్తున్నానని చెప్పి పెడుతున్నాను. తర్వాత ఇక్కడ సెండ్ అని క్లిక్ చేయండి. ఎంటర్ రిమార్క్స్, ఏదైనా దేని గురించి అని మీరు పెట్టాలనుకుంటున్నానంటే సపోజ్ ఎగ్జాంపుల్ కోసం టెస్ట్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. తర్వాత సెండ్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేస్తారు. సో ప్రీవియస్గా మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటారు కదా, అందులో ఉన్న యూపీఐ పిన్నే ఇక్కడ కూడా మీరు ఎంటర్ చేస్తారనమాట. సో ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత చూద్దాం ఏమొస్తుందో. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఏంటంటే యువర్ పేమెంట్ ఫర్ డి సాయి చంద్ర ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది. కింద మనకి మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఏంటంటే సేవ్ కాంటాక్ట్, అంటే బెనిఫిషరీ కింద యాడ్ చేసుకోవాలా లేకపోతే 2 ఎగ్జిట్ అవ్వాలా అని చెప్పి రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. బెనిఫిషరీని యాడ్ చేసుకోవాలంటే 1 అని మీరు సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఇక్కడ చూసుకుంటే థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ అవర్ సర్వీసెస్ అని చెప్పి మీకైతే ఇలా మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరైతే ఆఫ్లైన్ ద్వారా ఒక మొబైల్ నెంబర్ ఉంటే మీరు ఈ విధంగా అయితే పంపించవచ్చు. దీంతోపాటు మీరు రిక్వెస్ట్ మనీ కూడా పంపించవచ్చు అనమాట. రిక్వెస్ట్ మనీ అని మీరు పంపిస్తే కనుక అక్కడ మీకు ఏమవుతుందంటే మీరు వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ ద్వారా మీకు మనీ అయితే పొందొచ్చు అనమాట. రిక్వెస్ట్ మనీ చేయొచ్చు, లేదా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. అదేవిధంగా మీ ప్రొఫైల్ని, మీ పేరుని కానీ ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా పెండింగ్ రిక్వెస్ట్ అంటే మీకు ఎవరైనా మనీ కోసం రిక్వెస్ట్ ఉంటే అది కూడా చూసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ ఇంతకుముందు ఏం చేశారు అన్ని డీటెయిల్స్ కావాలంటే మినీ స్టేట్మెంట్లో కూడా ఇక్కడ మీకు అయితే యూజ్ అవుతుంది. దీంతోపాటు మీకైతే యూపీఐ పిన్ మార్చుకోవడానికి లేదా యూపీఐ పిన్ సెట్ చేసుకోవడానికి మీకు ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా మీరు ఆఫ్లైన్ మోడ్లో కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సరే మీరు ఈ విధంగా అయితే మనీని పంపచ్చు లేకపోతే తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర signing off.